హలో అండి, వెల్కమ్ టు అన్పూర్ణ అకాడమీ. నేను మీ భాగ్యరాజు. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామందికి చాలా డౌట్ ఉంటుందండి. ఇప్పుడు రీసెంట్గా మనకి నవోదయ నోటిఫికేషన్ వచ్చేసింది, సైనిక్ స్కూల్కి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది అనమాట. అంటే మనకి 1 or 2 వీకెండ్స్ గ్యాప్లో ఏంటంటే 9th క్లాస్ నోటిఫికేషన్ కూడా ఇంకా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఏ సిలబస్ అంటే సిలబస్ అనేది అసలు ఏముంటుంది, ఏ బుక్స్ అనేవి చదవాలనేది చాలామందికి డౌట్ అనమాట. యాక్చువల్లీ నేను చాలామంది స్టూడెంట్స్ని చూస్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 6th క్లాస్ స్టూడెంట్స్ అండ్ 9th క్లాస్ స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నవోదయ తీసుకున్నట్లయితే విజిఎస్ బుక్స్ మీద ఆధారపడుతున్నారు అనమాట. అందరూ అదే ప్యాటర్న్లో మనకి ఫాలో అయిపోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మనకన్నా అడ్వాన్స్డ్గా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి తీసుకోగలుగుతున్నారు. అంటే ప్రాపర్గా వాళ్ళకంటూ గైడెన్స్ ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే నవోదయలో మనకి కేవలం 80 సీట్స్ మాత్రం ఉంటాయి ఒక స్కూల్కి 6th క్లాస్కి తీసుకున్నట్లయితే. అదే 9th క్లాస్కి వెళ్తే ఆ సీట్స్ అనేవి 20, 15, 20, 25 సీట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంత తక్కువ మొత్తం సీట్స్ ఉంటాయి, కానీ దీని కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మనం ఆలోచించడం కూడా కాస్త డిఫరెంట్గా ఆలోచించాలి. నెక్స్ట్ ఒక ప్రాపర్ బుక్ సెటప్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడు మాత్రమే మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు క్లారిటీగా నేను చెప్తాను. అంటే ఇప్పుడు 9th క్లాస్ చదువు పిల్లలు అంటే నవోదయకి ప్రిపేర్ అయ్యే పిల్లలు కానీ, సైన్స్ స్కూల్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు కానీ, 6th క్లాస్కి సంబంధించిన పిల్లలు, 9th క్లాస్ కానీ 6th క్లాస్కి కానీ సంబంధించిన పిల్లలు ఏ బుక్స్ తీసుకుంటే వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుందో నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నట్లయితే నవోదయకి సంబంధించి 6th క్లాస్ పిల్లలు ఉన్నారు, నెక్స్ట్ 9th క్లాస్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు తెలుగు మీడియంకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు అనమాట. వాళ్ళు విజిఎస్ బుక్స్ అనేవి చాలా బాగుంటాయి వాళ్ళకి. సో అంతకుమించి ఇంకా బెటర్ బుక్ అనేది తెలుగు మీడియం పిల్లలకైతే లేదు. సో వాళ్ళు విజిఎస్ బుక్స్ మీద ఆధారపడడం మంచిదన్నమాట. దాంతోపాటు మనకి ఏంటంటే విజేత కాంపిటీషన్ అనే బుక్ అని కూడా ఒకటి ఉందన్నమాట. అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఓన్లీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే విజిఎస్ బుక్స్ అనమాట. సో మనకి తెలుగు మీడియంలో అంతకన్నా మంచి బుక్ అనేది ఇంకా లేదు. విజిఎస్ కన్నా మంచి బుక్ అయితే లేదనమాట. సో ఇప్పుడు ఏంటంటే కమింగ్ టు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి వచ్చినట్లయితే అక్కడ విజిఎస్ బుక్సే చాలామంది ఫాలో అవుతున్నారు అనమాట. ఇదైతే చాలా రాంగ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకు అంతకన్నా మంచి బుక్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయన్నమాట. స్టాండర్డ్ బుక్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే అర్హంత్ బుక్ ఉంది, స్టాండర్డ్ బుక్ అది. నెక్స్ట్ వచ్చి మనకి అగర్వాల్ బుక్ ఉందన్నమాట, అది స్టాండర్డ్ బుక్. గుప్తాస్ బుక్ ఉంది, అది కూడా స్టాండర్డ్ బుక్స్ అనమాట. ఇవి ఏంటంటే నేషనల్ లెవెల్లో స్టాండర్డ్ బుక్స్. అంటే అవి ప్రాపర్గా మీరు చదివినట్లయితే అక్కడి నుంచి సిలబస్ అనేది దాటి వెళ్ళిపోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విజిఎస్ తీసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం మనకు ఉంటుంది. కానీ మనకి అగర్వాల్ బుక్స్ కానీ, లేకపోతే అర్హంత్ బుక్స్ కానీ, గుప్తాస్ బుక్స్ కానీ మనం ప్రిపేర్ అయినట్లయితే ఆ స్టాండర్డ్ బుక్స్ దాటి ఇంకా వెళ్ళిపోవడం ముందుకి. ఓకే, కాంపిటీషన్ అనేది ఆ లెవెల్లోనే మాత్రమే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకసారి ఎగ్జామ్ పేపర్స్ మనం చూసుకున్నట్లయితే ఆ స్టాండర్డ్స్ కూడా మనకి దాని మీద ఆధారపడి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అరిహంత్ బుక్, ఆర్ఎస్ అగర్వాల్ బుక్, ఈ స్టాండర్డ్స్లో మాత్రమే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు మెయిన్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే అరిహంత్ బుక్ ఇవ్వండి. ఓకేనా, 6th క్లాస్ పిల్లలైనా 9th క్లాస్ పిల్లలైనా ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అరిహంత్ బుక్ ఇవ్వండి అనమాట. నెక్స్ట్ అది కానీ మీకు దగ్గరలో దొరకపోయినట్లయితే అగర్వాల్ బుక్ ఉంది, అగర్వాల్ బుక్, నెక్స్ట్ గుప్తాస్ బుక్ ఉందన్నమాట. ఈ 2 ఎక్స్ట్రాడినరీ బుక్స్ అనమాట. అరిహంత్ తర్వాత ఈ 3 కూడా ఒకదానితో దేనికైతే తీసిపోదు అనమాట. అంత బాగుంటాయి బుక్స్ అనేవి. ఈ బుక్స్ మీద అయితే మీరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. విజిఎస్ని అయితే పక్కన పెట్టండి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఓన్లీ. విజిఎస్ బుక్స్ మీరు కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా అదే బుక్స్ మీరు ఫాలో అయినట్లయితే అది చాలా రాంగ్ అది. ఎందుకంటే అంత స్టాండర్డ్స్ అనేవి విజిఎస్ కూడా ఫాలో అవ్వడం అనమాట. తెలుగు మీడియం వరకు అయితే ఓకే, కానీ ఇంగ్లీష్ మీడియంకి అయితే అది వద్దు ఇంకా. ఓకేనా, నెక్స్ట్ మనకి కమింగ్ టు సైన్స్ స్కూల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ అనమాట. అరిహంత్ బుక్స్, గుప్తా బుక్స్, ఈ 2 బుక్సే తీసుకోండి. ఇంకా వేరే స్టాండర్డ్స్ ఏ బుక్స్ ఉన్నా సరే మీరు తీసుకోవద్దు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం స్టాండర్డ్ బుక్ అనేది తీసుకుంటాం అనమాట. బుక్ తీసుకున్న తర్వాత మనం డైలీ దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. బుక్లో కూడా మనకి ఏంటంటే కొన్ని ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి. వీటితో పాటు మనం ఎంతవరకు ప్రాక్టీస్ చేసామనేది మనల్ని మనమే టెస్ట్ చేసుకోవాలంటే ప్రాక్టీస్ పేపర్ బుకింగ్ కూడా తీసుకోవాలి. ఓకే, ఒక బుక్ తీసుకుంటాం, ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకుంటాం. స్టాండర్డ్ బుక్తో పాటు ప్రాక్టీస్ పేపర్ బుక్ అనేది ఇంకోటి ఖచ్చితంగా ఉండాలి. ఉన్నట్లయితే ఏంటంటే మీరు బుక్ తీసి ప్రిపేర్ అయిన తర్వాత
మీకు సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు డైలీ వైజ్ మీకు మీరు కానీ సెల్ఫ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకొని ఆ ప్రాక్టీస్ బుక్లో ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అంటే మీరు ఎంతవరకు నేర్చుకోగలిగారు అనే విషయం మీకు తెలుస్తుంది. సో మీ దగ్గర ఎన్ని బుక్స్ ఉండాలి, నవోదయ సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అయిన పిల్లలు 2 బుక్స్ ఉండాలన్నమాట. ఫస్ట్ వన్ స్టాండర్డ్ బుక్ ఏదో ఒకటి ఉండాలి, దాంతోపాటు ప్రాక్టీస్ బుక్ అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మీకు సంబంధించి ఈ బుక్స్ అనేవి మీకు దగ్గరలో మార్కెట్లో దొరకకపోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్ స్టోర్లో మీరు బుక్ వెళ్ళి తీసుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 10% వరకు డిస్కౌంట్ ఇస్తాడనమాట. ఓకే, అంతకుమించి డిస్కౌంట్ అయితే బుక్ స్టోర్లో మీకు ఇవ్వడు. లేదా దా బుక్ మీద ఎంత అయితే కాస్ట్ ఉందో అదే కాస్ట్ అయితే మీకు తీసుకుంటాడు. దీనికన్నా బెటర్గా ఏంటంటే మీరు ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే ఈ బుక్స్ అనేవి స్టాండర్డ్ బుక్స్ అంటే న్యూ బుక్స్ అనేవి అక్కడే దొరుకుతాయి. సో ఏంటంటే అక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే పర్సంటేజ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. డిస్కౌంట్ అనేది 25%, 30% డిస్కౌంట్స్ వస్తాయన్నమాట. అంటే అమౌంట్ అనేది చాలా వరకు సేవ్ అవుద్ది. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక స్టాండర్డ్ బుక్ ఒక ప్రాక్టీస్ బుక్ తీసుకున్నారంటే ఈజీగా 500 అయిపోతుంది, డెలివరీ ఛార్జెస్ మీకు ఉండవు అనమాట. సో ఏంటంటే మీకు అమౌంట్ అనేది చాలా వరకు సేవ్ అవుద్ది. నెక్స్ట్ డెలివరీ అనేది కూడా ఒక 3-4 డేస్లో మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. సో మీకు ప్రతి ఒక్క బుక్ అంటే నేను ఆల్రెడీ కొన్ని బుక్స్ అనేవి సెలెక్ట్ చేశాను అనమాట. అరిహంత్ బుక్స్, అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించి అరిహంత్ బుక్స్, నెక్స్ట్ అగర్వాల్ బుక్స్, గుప్తాస్ బుక్స్ అనేవి డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చాను లింక్స్ అన్నీ కూడా. ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని డైరెక్ట్గా మీరు అమెజాన్లోకి లాగిన్ అయిపోతారనమాట. మీకు ఏ బుక్ కావాలనుకుంటే ఆ బుక్కి మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆ బుక్ ఒక లింక్ అనేది వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఆ బుక్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక విషయం, మనకి ఇదే బుక్స్లో ఏంటంటే ఓల్డ్ వెర్షన్స్ మనకు దొరుకుతాయి అన్నమాట. 2019, 2018 అక్కడ ఏంటంటే బుక్స్ కాస్ట్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. 2021కి సంబంధించి బుక్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. సో మీరేంటంటే అక్కడ తక్కువ కాస్ట్ వస్తుంది కదా అనేసి అయితే ఓల్డ్ బుక్స్ అయితే తీసుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మన బుక్ స్టోర్కి వచ్చి మళ్ళీ రిటర్న్ అయిపోయిన స్టాక్ అనేది మళ్ళీ రీసేల్ చేసేస్తుంటాడు అనమాట. ఆ బుక్స్ తీసుకోకుండా మీరేంటంటే కొత్త బుక్ తీసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్లో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏ స్టాండర్డ్స్ మీద ఉంది, దాన్ని బట్టి అయితే కొన్ని చేంజెస్ అయితే బుక్లో అయితే జరుగుతాయి అన్నమాట. ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే ఆ చేంజెస్ అనేవి జరుగుతాయి. అదేంటంటే ఓల్డ్ బుక్స్లో అయితే మనకు ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే మీరు న్యూ బుక్స్ తీసుకోవడం వల్ల ఈ అడ్వాంటేజ్ అనేది ఉంటుందన్నమాట. అంటే నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ మ్యాక్సిమం అంతకు దాటి ఇంకా వెళ్ళిపోవడం అనమాట. ఓకే, సో ఏంటంటే కాంపిటీషన్లో మీరు ఫస్ట్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఒక 100 రూపాయలు, 150 రూపాయలు, లేకపోతే 50 రూపాయల కోసం ఆశపడి ఓల్డ్ బుక్స్ తీసుకునే దానికన్నా ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా వేసుకున్నట్లయితే మీకు కొత్త బుక్స్ వచ్చేస్తాయి. 2021 వెర్షన్స్ బుక్స్ మనకు వచ్చేస్తాయి అనమాట. సో ఆ బుక్స్ అయితే మీరు తీసుకోండి. ప్రతి ఒక్క బుక్ లింక్ కూడా మీకు ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క బుక్ లింక్ ఉంటుంది. అక్కడే అరిహంత్ బుక్స్ ఉంటాయి, ఆ గుప్తాస్ బుక్స్ ఉంటాయి, ప్రాక్టీస్ పేపర్స్ బుక్స్ సంబంధించి అన్నీ ఉంటాయి. నెక్స్ట్ తెలుగు మీడియం పిల్లలకు సంబంధించి వీజెస్ బుక్ లింక్ కూడా కిందే ఉందన్నమాట. ఇప్పుడు కొత్తగా బుక్ ఏంటంటే ప్రాక్టీస్ పేపర్ బుక్ వేరేగా, స్టాండర్డ్ బుక్ వేరేగా 2 బుక్స్ వేరే చేసి అమ్ముతున్నాడు వీజెస్ వాడు తెలుగు మీడియం పిల్లల కోసం. కింద లింక్లో ఇచ్చాను, అది చెక్ చేసుకొని మీరైతే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.